వనదేవతల జాతరను అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వం తీసుకుంది. అయితే పారిశుద్ధ్య పనులు అగమ్య గోచరంగా మారిందని చిరు వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జాతరలో అమ్మవార్ల దయతో 10 రూపాయలు సంపాదించుకునేందుకు వచ్చిన తమకు అధికారుల వేధింపులు, నిర్లక్ష్యపు ధోరణి వెంటాడుతున్నాయని వాపోతున్నారు. ఇక వ్యాపారులుగా ఉన్నవారు చివరికి పారిశుద్ధ్య కార్మికులుగా మారాల్సిన పరిస్థితులు తలెత్తాయి. మనకు కళ్ళ కట్టించేటువంటి దృశ్యాలను చూపిస్తుంది. చూడొచ్చు, మరో 3 రోజుల్లో మేడారం మహాజాతరలో అంగరంగ వైభవంగా గిరిజన కోయ జాతర ప్రారంభం కాబోతుంది. ఇప్పటికే మేడారం మహాజాతరకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులతో పాటు అధికారులు కూడా ప్రత్యేకంగా ఇక్కడికి వస్తున్నారు. భక్తులకు సేవలు చేసేటువంటి భాగ్యం కలిగించేది మేడారం సమ్మక్క సారలమ్మ కల్పిస్తే ఆ భాగ్యాన్ని నిర్వీర్యం చేసే పరిస్థితి మాత్రం అధికారులది కళ్ళ కట్టొచ్చినట్టు కనబడుతుంది. ఎందుకంటే పారిశుద్ధం అనేది ముఖ్యంగా ఇక్కడ కావాల్సినటువంటి ప్రధాన అంశం అని కూడా మనం తెలుసుకోవచ్చు. ఈ అంశంలో భాగంగా ఏదైతే వివిధ ప్రాంతాల నుంచి మున్సిపాలిటీకి సంబంధించినటువంటి వాళ్ళు కానీ, పారిశుద్ధ్యంలో ఉన్నటువంటి వాళ్ళు కానీ, ఇక్కడ ఉన్నటువంటి గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి వారు కానీ ఏదైనా పూర్తి స్థాయిలో భక్తులకు, ఇక్కడికి వచ్చేటువంటి భక్తులకు వారికి పూర్తి స్థాయిలో శుభ్రత, పరిశుభ్రత పరిణామాలు చూపించుకుంటూ వారి ఆరోగ్యాన్ని క్షేమంగా రక్షించే విధంగా తీసుకోవాల్సిన బాధ్యత ఉంది. అయితే ఇది ఎక్కడో మారుమూల ప్రాంతంలో కాదు, సమ్మక్క సారలక్క గద్దెకు కిలోమీటర్ దూరంలోనే ఉంది. ఈ ప్రత్యక్ష సాక్ష్యాలను మనం చూస్తున్నాం. పారిశుద్ధ్యం పడకేసిందని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం అని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఏదైతే జాతరకు వచ్చి గుడారాలు ఏర్పాటు చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న వ్యాపారులు వాళ్ళు మమేకమై వాటిని తగలబెట్టుకుంటూ పారిశుద్ధ్యం మాకు లేదు ప్రభు, అమ్మ సారలమ్మ మా పారిశుద్ధాన్ని మేమే సాఫ్ చేసుకుంటామంటూ ఇక్కడికి వచ్చినటువంటి వ్యాపారస్తులు చెప్తున్నారు. మనం ప్రస్తుతం చూడొచ్చు, ప్రతి అంశం కూడా చూడొచ్చు. ఇగో ఈగలతో పూర్తి స్థాయిలో ఈగలు దర్శనమిస్తున్నాయి. ఈగలు కనీసం ఫాగ్ మందు కొట్టాల్సినటువంటి పరిస్థితి కూడా లేదు. వ్యర్థ పదార్థాలు అక్కడే పడేసినటువంటి సందర్భాలు చూస్తున్నాం. వ్యర్థ పదార్థాల్లో ఆహారం అంటే పాత అన్నంతో పాటు అక్కడ ఉన్నటువంటి కలుషిత ఆహారం కూడా మనం చూస్తున్నాం. వీటన్నిటిని శుభ్రతంగా అంటే పరిశుభ్రంగా క్లీన్ చేయడమే బాధ్యత పారిశుద్ధ శాఖకు సంబంధించినటువంటి అంశం అని చెప్పుకోవచ్చు. దీనికి ఇక్కడ ఉన్నటువంటి పిఓ కానీ, ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ, జిల్లా కలెక్టర్లు కానీ పూర్తి స్థాయిలో ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేశాము. పారిశుద్ధ లోపం అసలే ఉండకూడదు, ఎలాంటి అంటే వ్యాధులు ప్రబలకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ఇప్పుడు సీజనల్ వ్యాధులకు సంబంధించినటువంటి అంశం కూడా ఎక్కువగా ఉంది. ఒకవైపు బర్డ్ ఫ్లూ అనే అంశం కూడా పక్క రాష్ట్రాలను వేధిస్తున్నది. ఇప్పటికే ఆ కోళ్లకు కూడా బర్డ్ ఫ్లూ సోకింది. ఆ బర్డ్ ఫ్లూ సోకినటువంటి కోళ్లను తినడం వల్ల వైరస్ కూడా బాగా పెరుగుతుందని WHO శాఖ అధికారులు కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అయినప్పటికీ కూడా ఇక్కడ పారిశుద్ధ పరికరంలో మాత్రం ఏదైతే కార్మికులు అదేవిధంగా అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారనేది ప్రత్యక్షంగా మేడారం సాక్ష్యంగా మనకు తెలుస్తోంది. ఇప్పటికే చూడొచ్చు, ఈ ఒక్క ప్రాంతమే కాదు, మేడారంలో ఉన్న ప్రతి ప్రాంతంలో కూడా ఇలాంటి పరిస్థితి కనబడుతోంది. మరి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు అంటే గుడారాలు ఏర్పాటు చేసుకున్న స్థానికులు వాళ్ళు పారిశుద్ధం అక్కడి నుంచి తీసుకొచ్చుకొని ఒక పక్కన వేసి ఇక్కడ నిప్పంటించుకున్నటువంటి పరిస్థితి. అంటే వారే ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారులు అవుతున్నారు, వారే వరుసకు వచ్చిన వాళ్ళు అవుతున్నారు, వారే పారిశుద్ధ కార్మికులు అవుతున్నారు. వారి ప్రాణాలనే కాపాడుకోవడం కాకుండా ఇక్కడికి వచ్చినటువంటి భక్తుల ప్రాణాలను కూడా ఇబ్బంది కాకుండా వారే చేస్తున్నారు. వాళ్ళ మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఇక్కడ మీరు ఎన్ని రోజుల నుంచి వస్తున్నారు? ఏం షాప్ పెట్టారు? ఈ వ్యర్థ పదార్థాలను మీరు ఎందుకు ఇక్కడ తగలబెడుతున్నారు? పారిశుద్ధ కార్మికులు ఏం చేస్తున్నారు? అసలు వాళ్ళ పనితీరు ఎలా ఉంది? మేము వచ్చి 10 రోజులు అవుతున్నది. కిరాణం షాప్ పెట్టినాం, జనరల్ షాపు పెట్టుకుంటూ మేము ఇక్కడ ఉంటున్నాం. ఇక వచ్చిన వాళ్ళు వెనుక వచ్చి ఈ వండుకొని తిని అవన్నీ కాకుండా ఈ వ్యర్థ పదార్థాలను ఇక్కడ వారేసి మాకు ఇప్పటికే చాలా జ్వరాలు వస్తున్నాయి. ఈ పారిశుద్ధ్యం చేయబట్టి మా దగ్గర ఈ ఊరట్టం గ్రామ పంచాయతీ నుంచి 3,000 రూపాయల బిల్లు వేసిండ్రు. ఆ బిల్లును కూడా కట్టినా కూడా ఇక్కడికి వచ్చి ఇప్పుడు సార్ చూపించినట్టుగా ఇవన్నీ పెద్ద పదార్థాలు ఇట్నే ఉన్నాయి, మెయిన్ రోడ్డుకు ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి, ఏది చేస్తలేరు. కాకపోతే మరి ఇది ఎవరు తీసుకుంటాను? ఈ 3,000 ఒక షాపుకు 3,000 అంటే మరి మేము 15 సంవత్సరాలు ఉంటానమా, 10 సంవత్సరాలు ఉంటానమా, సంవత్సరం ఉంటానమా? ఉండేది 10 రోజులు 15 రోజులు ఉంటాను. మా ప్రతి ఒక్క షాపుకు 3,000 చొప్పున వసూలు చేసి కూడా ఈ సౌకర్యం చేస్తలేరు. మాకు మేము ఈ తలగా పెట్టుకోవడము, మాకు మేము ఊడ్చుకోవడం జరుగుతుంది. ఈ ఈగలు దోమలతో మరి మేము పైసలు ఎందుకు ఇవ్వాలి? ఇవ్వకపోతే ఇవి కొంట పోతామని సిబ్బంది వాళ్ళు వచ్చి బెదిరిస్తున్నారు. మాకు ఎలాంటిది లేదు. మీరు ఇప్పుడు చూపించినట్టుగా నా షాప్ వెనుకనే ఇది వేరే కాదు, ఒకటే షాప్ నాది.
కిరాణా షాపే. ఆ కిరాణా షాప్ వెనుక తీసుకొచ్చి నేను బాగా చెప్తా, నా రసీదు ఉన్నది, నేను పైసలు కట్టిన రసీదు పెడతాను, సారంలోకి చూపించిన, నాకు ఎలాంటిది హాని కలిగినా కూడా ప్రభుత్వం మీదనే నేను కేసు వేస్తానని చెప్పేసి ఈ వేదిక నుంచి చెప్తున్నా. ఎవరెవరు ఓన్లీ అంటే పైసలు వసూలు తప్ప పని ఏం కనబడట్లేదు? ఏమీ లేదు, పైసలకు మాత్రం జబర్దస్తిగా వసూలు చేస్తున్నారు, కానీ పని మాత్రం చేస్తలేరు. నేను అందుకే ఏం చేస్తానంటే, నేను మీడియాను సంప్రదించిన, మీడియా వాళ్ళు వచ్చిళ్ళు, వాళ్ళకి విషయాన్ని తెలియపరిచిన, వాళ్ళు క్లుప్తంగా చూపించిన, వాళ్ళు వీడియో చేసుకున్నారు, నేను మాట్లాడుతున్నా. ఇదే దీని మీద చర్య కనుక తీసుకోపోయినట్టే ఉంటే నేను పబ్లిక్ కాకుండా నేను ఆల్రెడీ కేసు వేస్తాను, క్రిమినల్. మీరు చెప్పండి, అంటే ఏం జరుగుతుంది అసలు ఏం జరుగుతుంది? ఏం షాప్ మీకు ఇట్లా చెప్తున్నారు? అయితే కొంతమంది మాట్లాడడానికి కూడా భయపడుతున్న పరిస్థితి, ఎందుకంటే ఏ తరపున వారు వచ్చి వాళ్ళ మీద దాడి చేస్తారు అనే క్రమంలో వాళ్ళు భయపడుతున్న పరిస్థితి కూడా ఇక్కడ వ్యాపారంలో ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇంటి పన్ను ఏదైతే ఆస్తి పన్ను, ఇంటి పన్ను ఏదైతే మనం సొంతంగా కట్టుకుంటామో అలాంటి పన్నులన్నీ కరెంటు బిల్లుకు సంబంధించినటువంటి వాటిని కానీ, దానికి ఏది కట్టెలకు సంబంధించినటువంటి ఫారెస్ట్ అధికారులు కానీ, అదేవిధంగా మరి కొంతమంది పారిశుద్ధం అంటే గ్రామ పంచాయతీ నుంచి సాఫ్ చేసేటువంటి వాళ్ళు కానీ అన్ని విధాల పన్నులు కట్టినప్పటికి కూడా మాకు ఎలాంటి లేదని చెప్తున్నారు. అంతేనా? మీరు ఎన్ని విధాల పన్నులు కడుతున్నారు? ఊరటం గ్రామ పంచాయతీ వాళ్ళు సిబ్బంది, బ్రేక్ ఇన్స్పెక్టర్, లైన్ ఇన్స్పెక్టర్ ఎవరు పట్టించుకుంటలేరు. మొత్తం వ్యర్థం ఉంది, చెత్త కచరా మొత్తం ఇక్కడే ఉండి ఎవరు తీసుకెళ్తలేరు. సిబ్బంది స్ట్రైక్ చేస్తున్నామని చెప్తున్నారు. ఇది విషయం. డైలీ దోమలు వస్తున్నాయి, ఈగలు వస్తున్నాయి, పరేషాన్ అవుతుంది. ఇది విషయం. ఎవరెవరు వసూలు చేస్తున్నారు మీ దగ్గర? ఊరటం గ్రామ పంచాయతీ వాళ్ళు, ఊరటం గ్రామ పంచాయతీ సిబ్బంది డైలీ పొద్దున సాయంత్రం మధ్యాహ్నం వచ్చి డబ్బులు అయితే తీసుకుని పని అయితే లేదు. మా లేబర్ స్ట్రైక్ చేస్తుందామని 4 రోజులు పడుతుందని చెప్తున్నారు. అంటే కరెంటు వాళ్ళు ఉన్నారు, కరెంటు వాళ్ళు 4,800 తీసుకున్నారు. అందరూ డబ్బులు వసూలు చేసి ఉన్నారు. నెల రోజు నుంచి ఫస్ట్ నుంచి 19 తారీఖు నుంచి మళ్ళీ నెల రోజులు కంటిన్యూ తిరుగుతున్నారు. పని అయితే ఇంత ఎవరు ఏం చేస్తలేరు. డబ్బులు తప్ప ఇక్కడ ఏమీ లేదు బిజినెస్లో. ఇది మెయిన్ ప్రాబ్లం ఉంది. చెప్పండి, మీరు కరెంటు వాళ్ళు ఏమైనా ఇబ్బంది పెట్టారా? కరెంటు వాళ్ళు 8,000 రూపాయల నుంచి వెళ్ళి 5,000 వరకు తీసుకుంటానండి. తీసుకోకపోతే తీసేస్తున్నారు కరెంటు. ఆ కరెంటు పెట్టినా కూడా కరెంటు ఇస్తలేరు. మా ఫీజు కట్టడం తీసుకోవడం అంతే, కరెంటు కటింగే. ఇప్పుడు మీరు చూసిండ్రు, కరెంటును కూడా చూపించిన నేను, కరెంటు ఏ మాత్రం ఇస్తలేరు. ఇస్తే 1-2 గంటలు ఇస్తున్నారు. కరెంటు ఇస్తే 2-3 గంటలు ఇస్తున్నారు. మేము ఇదివరకు హైదరాబాద్ కూడా ఫోన్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా ఇక్కడి ఇన్ఛార్జీలకు ఫోన్ చేయించుకొని అప్పుడు మేము చేసి చెప్తేనే కరెంట్ ఇస్తున్నారు, లేకపోతే కరెంట్ ఇస్తలేరు. అది 5,000 రూపాయలు. కిరాణా షాప్కే 5,000 తీసుకుంటున్నారు. దేనికి? కరెంటు బిల్లు. మున్సిపాలిటీ వాళ్ళు 3,000 రూపాయలు. వాళ్ళు పారిశుద్ధం చేసింది కాబట్టి, పారిశుద్ధాన్ని ఇప్పుడు వెళ్ళపరిచిన కదా నేను, ఆ పారిశుద్ధం ఆ రకంగా చేసి మా దగ్గర 3,000 తీసుకున్నారు. కరెంటు ఆ రకంగా ఇచ్చి 5,000 తీసుకున్నారు. ఫారెస్ట్ వాళ్ళు మా ఇంటి దగ్గర నుంచి మేము కట్టెలు తెచ్చుకొని వేసుకున్నా కూడా మీరు 5,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. లేకపోతే మీరు డేరాలు తీసేయాలనుకుంటున్నారు. ఇటువంటి విధానాలు ఉన్నాయి. మరి ఇది ప్రభుత్వం వివిధ ప్రాంతాల నుంచి సంపాదించుకోవడానికి వచ్చారు. వచ్చినటువంటి మీ సంపాదనకు ఇలాగ పన్నులు కడుతున్నారు, ట్యాక్స్ రూపంలో కడుతున్నారు. వాటికి ఏమైనా స్లిప్ ఇస్తున్నారా? స్లిప్పులు ఉన్నాయి మా దగ్గర. కరెంటు బిల్లు ఉన్నది, మున్సిపాలిటీ ఉన్నది, ఫారెస్ట్ ఉన్నది. బాగా చెప్తా వాళ్ళు బిల్లు ఎంత వేసిందో అంత కట్టినాం. మాకు పని చేయమంటున్నాం. మేము పైసలు ఇవ్వక మాకు చేయమంటలేము. పైసలు ఇచ్చి మాకు పని చేయమంటున్నాం. కానీ ఆ వచ్చిన మనుషులు కూడా మాకు ఛాయ్ పోయరా, మాకు 10 రూపాయలు ఇయ్యరా, 50 రూపాయలు ఇయ్యరా, అయితేనే చేస్తాము అని కూడా వెళ్ళవస్తున్నారు. రైట్. ఈ విధంగా చిరు వ్యాపారుల ఆవేదన అయితే ఈ విధంగా ఉంది చెప్పుకోవచ్చు. వివిధ ప్రాంతాల నుంచి మేము ఇక్కడికి వచ్చాము. ప్రాంతాల నుంచి వచ్చినటువంటి 4 రూపాయలు సంపాదించుకొని సమ్మక్క సారలమ్మ పేరుతో బతుకు జీవనం గడుపుతాను వచ్చినటువంటి వారిపై అధికారులు పన్నుల రూపంలో వసూలు చేయడమే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి పన్నుల రూపంలో మాత్రం ఒక్కటి కూడా నిర్వర్తించట్లేరు, మమ్మల్ని అరిగోస పెడుతున్నారు అనేది మాత్రం వీళ్ళ ఆవేదన అయితే మేడారంలో కొనసాగుతుంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు కింది స్థాయి అధికారులపై చర్యలు తీసుకొని మమ్మల్ని కాపాడాలంటూ వీళ్ళు వేడుకుంటున్నారు. 99 టీవీని ఆశ్రయించారు. ఇది ఇక్కడి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ గణేష్తో 9.